హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సగ్గుబియ్యం వడియాల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు అల్లం ముక్కని తీసుకోవాలండి. వీటిని కోర్స్గా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 7 గ్లాసుల వరకు నీటిని తీసుకోవాలండి. అలా అయితేనే మనకి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. అవి పూర్తిగా ఉడికేసరికి మనకి థిక్నెస్ అనేది ఏర్పడుతుంది. వడియాలు రావడానికి బాగుంటాయి అన్నమాట. మరి ఎక్కువ వాటర్ వేసేసినా పలుచగా అయిపోయి వడియాలు అనేవి అంత మంచిగా రావు. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 7 గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని నీరు మరిగేలోగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తని పేస్ట్లా కాకుండా. అలాగే మరుగుతున్న నీటిలో సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం వేసిన వెంటనే కలపకుండా వదిలేస్తే ముద్దలు కట్టేస్తాయండి, అడుగంటేస్తుంది. అలా అని సగ్గుబియ్యం వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి. ఒక ఉడుకు వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుకుపోతాయి. సగ్గుబియ్యం ఉడకడానికి మనకు కనీసం 20 నుండి 30 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఎక్కువ టైమే తీసుకుంటుంది, ఎందుకంటే సగ్గుబియ్యం మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే వడియాలు అనేవి మంచిగా వస్తాయి. ఈ సగ్గుబియ్యం వడియాలు చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయండి. సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టి పొడిలా చేసి కూడా చేసుకోవచ్చు. అలాగే నానబెట్టి కూడా ఉడికించుకొని చేసుకోవచ్చండి. చాలా రకాలుగా చేసుకోవచ్చు. మేమైతే ఎప్పుడు ఇలా చేసుకుంటాము. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా, సగ్గుబియ్యం అనేవి ఒక 70% ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి అని చెప్పి పండుమిర్చి వేస్తున్నారు అని చెప్పేసి అనుకోవద్దండి. ఇక్కడ నేను పండుమిర్చి ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయని చెప్పేసి వాడాను. మీకు పచ్చిమిర్చి కావాలి అనిపిస్తే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మిగతా 30% కూడా ఉడికించుకోవాలండి. ఇది ఉడికింది అని మనకి ఎలా తెలుస్తుందంటే మొత్తం చిక్కబడి దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు ఉన్నంత వాటర్గా ఉండదనమాట, చిక్కబడిపోతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం అనమాట. ఒకసారి చెక్ చేసుకుంటే మనకు గింజలు కూడా ఉండవన్నమాట, మొత్తం మెదిగిపోయి మెత్తగా అయిపోతాయి. చూసారు కదా ఎంత దగ్గరగా ఉడికిపోయిందో. ఇలా అయితే ఉడికించుకోవాలండి. ఇలా అయితే మనకు వడియాలు అనేవి చాలా బాగా వస్తాయి. వేడివేడిగా ఉన్నప్పుడే మనం తీసుకెళ్ళి వడియాలు పెట్టేసుకోవాలండి. లేదు అంటే చల్లబడిపోయి గట్టి పడిపోతుందన్నమాట ఇది. అలాంటప్పుడు వడియాలు అనేవి అంత మంచిగా రావు, దలసరిగా వచ్చేస్తాయన్నమాట. వేడివేడివి పెట్టుకుంటే చాలా పలచగా వస్తాయి. ఇంకా వడియాలు అయితే పెట్టుకోవడానికి డాబా పైకి వెళ్ళామండి. ఈరోజైతే చాలా ఎండగా ఉందండి. వడియాలు అనేవి సాయంత్రం వరకే ఆరిపోతాయేమో అనిపించింది, అంత ఎండ కొడుతుంది. అలాగే గాలి కూడా వేస్తుందన్నమాట. ఎండలో ఉన్నా సరే గాలి వేయడం వల్ల అంతగా ఇబ్బంది అనిపించలేదు. వేడివేడిగా ఉంది కదా, ఇంకా వేరే గిన్నెలోకి కొంచెం తీసేసి ఇంకా వడియాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసామండి. ఇలా ఒక గరిటె లేదా పెద్ద స్పూన్ ఏదైనా తీసుకొని ఇంకా వీటిని అయితే వడియాలు పెట్టేసామండి, చిన్న చిన్న అప్పడాల్లాగా. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు. మేమైతే చిన్న సైజే పెట్టాము. మొత్తానికైతే వడియాలు పెట్టడం ఇలా అయిపోయిందండి. సాయంత్రం వరకు అయితే ఎండిపోయాయి. క్లాత్ పై నుంచి అయితే తీసేసామండి. వీటిని తీసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి, లేదంటే విరిగిపోతూ ఉంటాయన్నమాట. అవి క్లాత్ని కొంచెం టర్న్ చేసి కొంచెం వాటర్తో తడుపుకొని తీసేసుకోవాలన్నమాట. క్లాత్ నుంచి తీసిన తర్వాత ఇంకో 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి. చూసారు కదా, విరిచాను ఇప్పుడు. టప్మని విరిగేలా అలా ఎండబెట్టుకోవాలన్నమాట. అలా అయితే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 2 రోజులు బాగా ఎండిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు వేయిస్తున్నానండి. ఎలా ఉన్నాయని చెప్పేసి, ఎలా వేగుతాయని చూపిద్దామని అయితే వేయిస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత
ఈ వడియాల్ని కొన్ని కొన్నిగా వేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. టేక్ కేర్.